హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. నేను మార్నింగే లేచి చేసుకునే పని ఏంటంటే ముందు గ్లాస్ క్లీన్ చేయడమే. గ్యాస్ క్లీన్ చేసినాకనే ఏ పనైనా అర్థమవుతుంది నాకు. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక్కోసారి నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. నైట్ వీలు కాకుంటే మార్నింగ్ క్లీన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళ నాన్నకి సోంపు వాటర్ కాంచుతున్నాను. డైటింగ్లో ఉన్నప్పటి నుంచి సోంపు వామ అవన్నీ వేసుకొని నీళ్ళు తాగుతున్నాడు పొద్దున్న వీళ్ళ నాన్న. నువ్వింత మంచోడు ఎప్పుడయ్యావురా? మా పిల్లలు పడుకొని ఉన్నారు. వీళ్ళు పడుకోవడం మంచిది, నాకు తొందరగా పని అయిపోతుంది. వీళ్ళ నాన్నకు వాటర్ వడగట్టి ఇచ్చేసాను, తాగుతున్నాడు. మీరు గమనించింటే షార్ట్ వీడియోలు చెప్పినాను ఈరోజే బయటికి వెళ్ళాల్సి వచ్చింది, పని పడిందని. మా జీవంత్ పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట, ఈరోజే పడింది అది కూడా. ఇంకా అందుకని తొందర పని చేసుకొని వెళ్ళిపోవాలి తొందరగా స్కూల్ దగ్గరికి. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చాక్ పీస్తే ఎక్కువ ముగ్గే కూడా కనీసం పండగ రోజు అన్నా ఇలా బియ్యం పిండితో వేసాను బయట ముగ్గు. పిండితో అసలు ముగ్గేయడానికి రాలేదు, ఎలాగోలా మేనేజ్ చేశాను. బియ్యం పిండితో ముగ్గేసాను ఈరోజు. ముగ్గు పొడి లేనప్పుడు ఏం చేస్తాను, అందుకే బియ్యం పిండితో వేసాను. పూజ చేయడానికి అన్నీ రెడీ చేశాను. మా ఆయన కూడా హెల్ప్ చేసినాడు, లేకపోతే నేను ఒక్కదాన్ని చేయాలంటే తొందర కాదు. పట్టాలనేది ఉడిచిచ్చాడు, అందుకే టెంకాయ ఒలిచి అక్కడ పెట్టేసాను అనమాట. వడపప్పు పానకం ఉండాలి కదా శ్రీరామనవమి అంటే, అందుకే నేను వడపప్పు ముందే నానబెట్టేసాను. బెల్లం కరగడానికి ఇక్కడ ఏందో చేస్తున్నాడు వీళ్ళ నాన్న. ఇది ఏందో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాడంట, దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. 9కే టైమింగ్ చెప్పారు మా జీవన్కి పేరెంట్స్ మీటింగ్కి. అందుకే 9 కల్లా పూజ చేసుకొని వెళ్ళిపోవాలి కదా, అందుకని పూజ చేశాను. మా పిల్లలు ఊరుకుంటారో, మా జీవంత్ అయితే నేనే టెంకాయ కొడతాను, వాడే కొట్టాడు టెంకాయ ఈరోజు. నువ్వింత మంచోడు ఎప్పుడయ్యావురా? రోజు చేయడు మా జీవంత్ పూజ చేయమంటే, అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాడు. నేను కూడా వస్తామమ్మా, నేను కూడా చేస్తామని. మంచిదే కదా అని నేను కూడా చేయమని చెప్తాను. వీళ్ళు చూడండి ఇక్కడ టెంకాయ నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు మా రుత్వి మా జీవంత్ అయితే. టెంకాయ నీళ్ళు సపరేట్గా తెస్తాను చూడండి, బోండం కొబ్బరి బోండం తాగమని. అవైతే తాగరు, ఇలా టెంకాయ కొట్టినప్పుడు మాత్రం నాకు కావాలని టెంకాయ నీళ్ళ కోసం కొట్టుకుంటారు ఇద్దరు. మీ పిల్లలు కూడా ఎంత దాంట్లో కొంచెమే ఉంటాయి, అందుకని దానికోసం కొట్టుకుంటారేమో. దండిగా ఉన్నప్పుడే తాగరు. వీళ్ళిద్దరిని రెడీ చేసి దీపం పెట్టేసి వెళ్ళిపోతున్నాం స్కూల్ దగ్గరికి. మళ్ళీ లేట్ అయిపోతుంది, 9 to 10 లోపే అని చెప్పినారు, అందుకని తొందరగా వెళ్తున్నాము. గుడికి వెళ్తుంటే ఇంకా గుడికి వెళ్ళలేము కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి రాలని ఈవినింగ్ వెళ్దాంలే గుడికి అనుకున్నాము. మా రుత్విక్ తొందర ఎక్కువ ఆగకముందే ఎక్కుతుంటుంది. బండ్లు కింద పడితే అని చెప్తే కూడా వినదు, అట్లా ఎక్కుతుంటుంది. ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో మనం ఎన్ని గంటలకు వచ్చినామని టైం అవన్నీ మెన్షన్ చేసి ఎంట్రీ చేయాలి. ఒక లిస్ట్ ఇస్తారు మనకి, ఆ లిస్ట్లో మన పేరు మనం సైన్ చేసి ఎంట్రీ చేయాలన్నమాట. వాళ్ళ టీచర్ దగ్గరకు వచ్చేసిన మా జీవన్ చూసుకుంటున్నాడు ఎంత పర్సెంటేజ్ వచ్చిందని, వాడికి ఎలా అర్థమవుతుంది. పర్సెంటేజ్ వచ్చింది, ఇంకా పేపర్స్ ఏమి ఇవ్వలేదు వీళ్ళకి. ఆల్రెడీ పేపర్స్ ముందే కరెక్షన్ చేసి ఓన్లీ పర్సెంటేజ్ ఒక్కటి ఇచ్చారు, ఇప్పుడు గ్రేడ్స్ లాగా. మా జీవన్ భయపడ్డాడు, ఎన్ని మార్క్స్ వస్తే ఏమంటుందని. నేను ముందే చెప్పినాను అనమాట, బాగా రాయకుండా దెబ్బలు పడతాయని. ఊరికట్లా చెప్పినాను, కానీ మళ్ళీ చెప్పినాను ఏం కాదులే ఈసారి బాగా రాద్దులే జీవంత్ అని చెప్పినాను. పిల్లలకి అలాగే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, అలా అన్ని వచ్చినాయి ఇన్ని వచ్చినాయని ఇప్పటి నుంచే ప్రెజర్ పెట్టకూడదు వాళ్ళని. నేనైతే అలాగే అనుకున్నాను. పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది, మళ్ళీ స్కూల్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకు తెలియదు కదా, మా రుత్విక్ కూడా అడ్మిషన్ తీసుకున్నాము ఈ ఇయర్. ఇంకా కరెక్ట్ ఏజ్ అని చెప్పేసి, ఇంకా 3 కంప్లీట్ అయ్యి 4 ఉన్నాయి కదా మార్చిలోనే, అందుకనేసి అడ్మిషన్ తీసుకున్నాము దీనికి కూడా. ఇంకా వీళ్ళ నాన్న ఒకసారి స్కూల్ చూపిస్తారు ఆ రుత్వి, నీకు మీ స్కూల్ అని తీసుకెళ్ళినాడు. ఇక్కడ చైర్స్ అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడే కూర్చోవాల్సింది రుత్వి, నువ్వు ఇక్కడ మేడం క్లాస్ చెప్తుందని. బాగా అనిపించినాయి, క్లాస్ రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా స్కూల్ అంతా. మా రుత్వి అయితే ప్లే గ్రౌండ్లోనే ఆడుకుంటుంది. వీళ్ళ నాన్న అంటున్నాడు, నువ్వు స్కూల్కి వచ్చాక క్లాస్ రూమ్లో కంటే ప్లే గ్రౌండ్లోనే ఎక్కువ ఉంటారు అంటున్నాడు. వీళ్ళ నాన్న మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలంట. డ్యూటీ ఏమో ఉంది వీళ్ళ నాన్నకేమో. ఇంకా శ్రీరామనవమి అని హాలిడే ఏమి ఇవ్వరు కదా. మమ్మల్ని పార్క్ దగ్గర ఆడుకుంటా అంటే వీళ్ళకి వస్తే పార్క్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇంకా మేము ఐస్ క్రీమ్ తీసుకొని కొద్దిసేపు వీళ్ళని ఆడిపించుకొని వచ్చినాను. మా జీవంత్ అయితే కొద్దిసేపు టీవీ చూసి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయినాడు వాడు. మా రుత్వి చూడండి ఇక్కడ వాళ్ళు ఏదో గుంత తీస్తుంటే హిందీలో చెప్తుంది, నాకే అర్థం కాలేదు ఏం చెప్తుందో. తర్వాత అర్థమైంది, చాలాసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది. మీరు కూడా వినండి ఏమనిందో. గడ్డ అంటే గుంత, అది చెప్తుంది. గుంత తీస్తున్నారు వాళ్ళు అక్కడ అని. నేను వంట పని చేస్తున్నాను, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా వంట చేస్తున్నాను. సలాడ్ ఖచ్చితంగా ఉండాల్సిందే మాకి. ఇంకా లంచ్కి సలాడ్ కట్ చేసి అన్నం పెట్టినాను. ఇంకా ఆలు కూడా ఉడకబెట్టిన, ఆలు కర్రీ చేద్దామని. ఇక్కడ చూడండి మా రుత్వి ఇంకా నా పని నేను చేస్తుంటే దీని పని నేను చేసుకుంటుంది. ఇక్కడ అన్ని కిందేసి ఆడుతుంది. పోనీలే ఆడుకొని మళ్ళీ ఎత్తి పెట్టేస్తాను అన్నీ. ఇంకా కిందికి ఎట్లనో పోదు, పైనుంచి కిందికి వెళ్ళి ఆడుకోదు అనమాట. ఇంకా అందుకే పోనీలే ఆడుకున్నాను, వదిలిపెట్టేసినాను.
అన్నం కర్రీ వేసేసినాను. మా జీవన్ పండుకున్న తలలో వస్తుందని ఏమో తలలో వస్తుందంట. మా రుత్విక్ కూడా తినిపించినాను. వాడు అన్నం తినకుండా పడుకున్నాడు. ఇంకా దేనికైనా తినిపిద్దామని తినిపించినాను. తినేది పడుకోనంటే యాక్షన్ చేస్తుంది పడుకోమంటే. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా రుత్విక్ కూడా పండుకునేది ఇంకా నిద్ర వచ్చేసిందంట. మేము కూడా వెళ్ళాను వచ్చింటే తినేసినాను. ఇంకా మా జీవన్కి తినలేదు, ఆకలి కాలేదంట వాడికి. ఇంకా అందుకే వదిలేసినాను. వాడు ఒక చపాతి తిన్నాడు. చపాతి కూడా చేస్తాను వీళ్ళ నాన్న కోసం అని మధ్యాహ్నం ఖచ్చితంగా. పానీపూరి చేసినాను ఈవినింగ్. చాలా రోజులు అయినా చేద్దాం అనుకుంటున్నాను. తీసుకొచ్చి రెడీమేడ్ది అది పానీ ఎలా తయారు చేయాలో ఉంటుంది కదా, అది కూడా తీసుకొచ్చినాం ఒకసారి. అందుకని చేసినాను ఇప్పుడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మార్నింగ్ ఎలాగో వెళ్ళలేదు కదా గుడికి, అందుకే ఎప్పుడైనా వెళ్దామని ఇంకా పూజ చేసి గుడికి వెళ్తున్నాము. మామూలుగా అయితే శ్రీరామనవమి రాముడు పుట్టినరోజు జరుపుకుంటాం కదా, కళ్యాణం కూడా ఈరోజు జరిగిందని చెప్తారు చాలా మంది రాముడిది. కళ్యాణం ఒక్కటే కాదు, ఆయన పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజే అంట. మా ఋత్విక్ పెద్ద అత్తిపిల్ల కూర్చోమంటే నిలబడింది బండి మీద. ఏం చూస్తుందో నిలబడి మరి వెహికల్స్ చూస్తుందంట, బండ్లు పోతున్నాయి, కార్లు పోతున్నాయని. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను మేము ఎప్పుడు గుడికే వచ్చాము. డోగ్రా మందిర్ అని చెప్పాను కదా, ఇక్కడ నవరాత్రులు కూడా చేస్తారంట. నవరాత్రులు సంవత్సరంలో 4 సార్లు వస్తాయంట. మనం అక్టోబర్లో ఒకటే చేస్తాం కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీరు విన్నది నిజమే, సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయంట. మనమైతే ఒకసారి చేస్తాం కదా, 2 కనిపిస్తేనే 2 కనిపించకుండా ఉంటాయంట. అట్లనే ఈ సంవత్సరంలో స్టార్టింగ్ ఇది ఉగాది నుంచి స్టార్ట్ అవుతుందంట వీళ్ళకి నవరాత్రులు. ఉగాది నుంచి స్టార్ట్ అయ్యి శ్రీరామనవమి రోజు లాస్ట్ కదా, నవరాత్రులు లాస్ట్ రోజు అంటే ఈరోజు. అందుకనే గుళ్ళో అంత రష్ ఉంది, ఫుల్ ఉన్నారు జనాలు. కానీ బాగా చేస్తారంట ఈ నవరాత్రులు కూడా. మనం అక్టోబర్లో నవరాత్రులు అమ్మవారికి ఎట్లా చేస్తామో ఇప్పుడు కూడా అట్లే చేస్తారంట. అవే 2 కనిపిస్తాయని చెప్పినా కదా, 2 స్టార్టింగ్లో, సంవత్సరం స్టార్టింగ్లో ఇవి ఒకసారి, ఇంకా అక్టోబర్లో చేస్తాం కదా అది ఇంకోసారి అంట. నవరాత్రులు 2 సార్లు చేస్తారంట మొత్తానికి వీళ్ళైతే. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మేము కూడా దీపం పెట్టేసినాం. చాలా మంది ఉన్నారు, అంతలో దీపం అన్న పెట్టేద్దామని బయట దీపం పెట్టేసి. మా ఋతు అయితే ఖచ్చితంగా గంట కొట్టాల్సిందే వాళ్ళ నాన్న ఎత్తుకోమని చెప్పి. మామూలుగా అయితే గుడి లోపలనే చాలా ప్లేస్ ఉంటుంది. అసలు గుడి దాటి బయటికి కూడా వచ్చేసినారు ఈరోజు, అంతమంది ఉన్నారు. అసలు చూడండి మీకే తెలిసిపోతుంది. మేము వచ్చేటప్పటికే ఇంకా హారతి ఇవ్వలేదు, భజన చేస్తాం అనమాట. భజన చేసి హారతి ఇస్తారు కదా. మా ఋతు కూడా చూడండి ఎంత బుద్ధిమంతురాలుగా భజన చేస్తుందో. నువ్వింత మంచోడు ఎప్పుడయ్యావురా? ఎక్కడ పోయినా మా ఋత్విక్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట. అట్లే ఇక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయింది మా ఋత్విక్కి. భజన చేస్తుండే పలకరించింది అనమాట. బాగా ఆడుకుంది చాలాసేపు. అసలు ఎవరో పరిచయం అయిన వాళ్ళ, ఎప్పుడో చాలా రోజులు పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా వాళ్ళతో కలిసి మాట్లాడుతుంది. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇదంతే, కొత్త పాత ఏమి ఉండదు, బాగా కలిసిపోతుంది అనమాట మా ఋత్విక్. మా జీవన్కే టైం పడుతుంది, వాడు ఎక్కువ మాట్లాడు ఎవరితో. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద. వాడంతే ఫస్ట్ నుంచి ఎవరితో తక్కువే మాట్లాడేది. అందరితో మా ఋత్వినే బాగా మాట్లాడుతుంది అనమాట. ఇంకా ప్రసాదం ఇచ్చారు గుళ్ళో. అంతా ఇంటికి పట్టుకెళ్ళలేం కదా, ఎలాగో ఇంకా మేమందరం వచ్చాము. వీళ్ళ నాన్న రాకుంటే వీళ్ళ నాన్న కోసం తీసుకెళ్తాను ఎప్పుడు ప్రసాదం. వీళ్ళ నాన్న కూడా వచ్చాడు కదా, ఇంటికి తీసుకెళ్తే ఇంకేం బాగుంటుందని చెప్పేసి అక్కడే తినేసి వచ్చేసాము. వచ్చి రాగానే వీళ్ళ ఆటలు చూడండి, వీళ్ళు ఇక్కడే ఆడుకుంటా ఉన్నారు. సరే అని నేను పైకి వెళ్ళిపోయినాను. ఇంకా అన్నం ఉంది, వీళ్ళకి కొంచెం అన్నం తినేస్తారు. నాకేమో ఎక్కువ తినబుద్ధి అవ్వలేదు, ఆకలి ఎందుకు, ప్రసాదం కడుపు నిండిపోయింది. ఇంకా అందుకే రాగి జావ చేసినాను, సాయంత్రం అదే తాగుతున్నాను ఇప్పుడు. వీళ్ళ నాన్న కూడా ఎక్కువ తినబుద్ధి అవ్వలేదంట, అందుకనే ఇలాగ వడపప్పు నానబెట్టాను. కానీ దాంట్లో క్యారెట్, కొబ్బరి తురుము వేసాను, అదే తిన్నాము. ఇంకా అదే తినేసి పడుకున్నాము. అంతే. వీడియో బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.